సినిమా టికెట్ ధరల పెంపు అనేది ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతుంది. కొందరికి పెంచేకి అవకాశం ఇస్తున్నారు. కొందరికి పెంచకుండా అవకాశం ఇస్తున్నారు. కొందరికేమో రూ. 1000 సినిమా టికెట్ ధర పెడతారు. కొందరికేమో 500 పెడతారు. కొందరికి వారం పెంచుకునే అవకాశం, కొందరికి 12 రోజులు పెంచుకునే అవకాశం. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇది మొత్తం గందరగోళ పరిస్థితి. సినిమాటోగ్రఫీ అండ్ సీఎం వీళ్ళిద్దరూ ఏమో సినిమా టికెట్ ధరల పెంపు ఉండదు అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ అవకాశం ఇచ్చారు. దాని మీద తెలంగాణ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అక్షింతలు పెట్టింది. సినిమా టికెట్ ధరల పెంపు ఉండదు అని మంత్రే ప్రకటించారు తెలంగాణలో. ఇక ఎవరు సినిమా టికెట్ ధరలు పెంచమని మా దగ్గరికి రాకండి అన్నారు. సీన్ కట్ చేస్తే ప్రభాస్ రాజాసాబుకి అయితే ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సో బహుశా తెలంగాణ హైకోర్టు చెప్పింది కాబట్టి ఇక వీళ్ళు సినిమా టికెట్ ధరల పెంపు అవకాశం ఇవ్వలేదు అనుకున్నాం. ఒకరోజు గడవగానే చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమో ఎవరిచ్చారో నాకు తెలియదు, నా దగ్గరికి ఆ ఫైల్లే రావట్లేదు అన్నారు. అసలు మినిస్టర్ కూడా తెలియకుండా టికెట్ ధరలు పెంచడమే ఏంది అనే చర్చ. అయితే చిరంజీవి సినిమాకి టికెట్ ధరల పెంపు తెలంగాణ హైకోర్టు నిర్ణయానికి విరుద్ధం కాబట్టి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు పడితే దాన్ని విచారించిన హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఒకటి, మా ఆదేశాలు కాదని సినిమా టికెట్ ధరలు పెంచినటువంటి హోంశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి మీద సుమోటోగా కేసు ఫైల్ చేశారు. సుమోటోగా కేసు విచారణ అండ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఏ సినిమాకైనా కనుక టికెట్ ధరలు పెంచాలి అంటే 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలి. సినిమా విడుదలకు 90 రోజుల ముందే. ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇది అటు సినిమా వాళ్ళకు పంచు, ఇటు అధికారులకు పంచు. ఎందుకంటే సినిమా వాళ్ళతో కుమ్మక్కై ఏదో ఒక డీల్లు మాట్లాడుకుంటారు అని చెప్పి ఒకటే ఓపెన్గా అందరూ చర్చించుకునే అంశమే. అంటే ఇప్పుడు ఏకంగా హోంశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి మీద కోర్టు ధిక్కరణ కేసు. సినిమా టికెట్ ధరలు పెంచాలంటే 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలి. ఆ 90 రోజుల ముందు ఏ ప్రాతిపదిక నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అది అసలు పాసిబుల్ అవుతుందో తెలియదు. మొత్తం మీద తెలంగాణలో ఇక సినిమా టికెట్ ధరల పెంపు అంత ఈజీగా కాదు. బహుశా ప్రభుత్వం ఇంకేదైనా చట్టం చేసేంత వరకు 1956 సినిమాటోగ్రఫీ చట్టానికి పూర్తిగా మార్పు చేర్పులు చేసుకునేంత వరకు అక్కడ టికెట్ ధరల పెంపు ఇక ఆల్మోస్ట్ సాధ్యం కాకపోవచ్చు. మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నిర్ణయం మీద సర్కార్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు రేపు అటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి. మరి ఇక్కడ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాలి.